బియాండ్ స్కిన్ అండ్ హెయిర్ అందానికి అంతరార్థం అందంగా. హాయ్, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్ అందానికి అంతరార్థం అందంగా. అందంగా ఉండాలంటే అందమైన బాడీ ఉండాలి, ఫిట్గా ఉండే బాడీ ఉండాలి, అప్పుడే హెల్త్ వస్తుంది, హెల్తీ స్కిన్ కూడా వస్తుంది అనుకున్నాం కదా. మనం ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రెచెస్తో అయిపోయింది. జస్ట్ బేసిక్ థింగ్ 5 days సిన్సియర్గా చేస్తున్నారు, మొదలు పెట్టారని ఖచ్చితంగా అనుకుంటున్నా. సో ఇవాళ మనము థైస్, గ్లూట్స్ అండ్ ఇన్నర్ థైస్, సో ఈ పార్ట్ సంబంధించిన ఎక్సర్సైజెస్ జస్ట్ 10 వేరియేషన్స్ చెప్తానండి. నేను ఒక 3 రిపిటేషన్సే చేస్తాను. బట్ నేనేం చెప్తున్నానంటే మామూలుగా ఇవి రిపిటేషన్స్లో 5 రిపిటేషన్స్ అంటే 5 times చేసి బ్రేక్ ఇచ్చి 30 seconds బ్రేక్ ఇచ్చి మళ్ళీ 5 times రిపిటేషన్, అంటే ఒకటే ఎక్సర్సైజ్ని 3 times చేయగలగాలి, అట్లీస్ట్ 2 times చేయగలగాలి. తర్వాత అంటే మీరు దీంట్లో ప్రో అయిపోయి ఎస్ నాకు ఇంకా నొప్పులు రావట్లేదు, ఎక్సర్సైజ్ చాలా బాగుంది అన్నప్పుడు 10 counts, 15 to 3 times రిపిటేషన్. సో ఇవాళ మీరు 5తో స్టార్ట్ చేయండి. నేను మీకు ఈజీగా ఉండటం కోసం 3 times చెప్తున్నాను. సో 10 వేరియేషన్స్ మనం టార్గెట్ చేస్తున్నాం. సో జస్ట్ ఫాలో మీ. అండ్ ప్రతి వేరియేషన్లో కూడా బ్రీత్ ఇన్ కోర్ మీద, అంటే పొట్ట మీద బ్యాలెన్స్. పొట్ట ఎందుకు తగ్గదు? ఈజీగా తగ్గుతుంది. పొట్ట మీద బ్యాలెన్స్ చేస్తూ, అంటే పొట్టని కొంచెం లోపలికని దాన్ని కొంచెం ఫీల్ అవుతూ రిలీజ్ అయిపోతుంటే అప్పుడు మనకు కావాల్సిన పార్ట్కి అట్ ద సేమ్ టైం పొట్టకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్. సో అర్థమైంది కదా. పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, కాసేపు హోల్డ్, బ్రీత్ అవుట్ పొట్ట మీదకి. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ పడుకుని ఇలా మీరు 3 times చేయాలి. 5 counts. సో 1 2 3 1 2 3 3 కాదు, ఇది 5 5 5 5 5 5 బ్రేక్, మళ్ళీ 5 5 5 5. ఓకేనా? ఇది బోత్ లెగ్స్తో, అటువైపు తిరిగి ఆ లెగ్తో కూడా. ఓకే, ఒక సెట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇదే లెగ్తో మీకు ఈజీగా ఉండడానికి రొటేషన్స్ కూడా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ ఈ లెగ్తో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఒకటే లెగ్తో రేజెస్, అటువైపు మళ్ళీ రొటేషన్, ఒకవైపు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఇటువైపు పడుకొని ఒకటే. అయితే రొటేషన్స్ రేజెస్ ఒకసారి కష్టం అయితే ఫస్ట్ రేజెస్ చేశాక మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ ఒక సెట్ మనకి రొటేషన్స్ చేసుకుందాం. డన్. సో ఇక్కడ 2 ఉంటాయి, డాంకీ కిక్స్ అంటాం. ఇలా చేసి కాలు పైకి 3, అలా 2 legsతో. ఎస్. తర్వాత అర్థమైంది కదా. సో టోటల్గా 5 వేరియేషన్స్ చెప్పాను థైస్ కోసం. అయితే థైస్ చేసినప్పుడు కాళ్ళు కొంచెం ఈ పార్ట్ అంతా నొప్పులుగా ఉంటుంది, బట్ డోంట్ బ్రేక్ ద ఛాలెంజ్. ఓకే, సో స్క్వాట్స్ అంటారండి. మామూలు స్క్వాట్స్ వేరు, సుమో స్క్వాట్స్ అంటాము. సుమో స్క్వాట్స్లో మన ఇన్నర్ థైకి పడటానికి సో కొంచెం కాళ్ళు ఇట్లా పెట్టేసేసి, ఓకే, ఇలా చెయ్యి ఇట్లా పట్టుకొని 1 2 బ్రీత్ ఇన్, పొట్ట మీద కొంచెం స్ట్రెచ్, 3, ఇలా ఒకటి. ఇలా చెప్పా కదా, 5 counts బ్రేక్, 5 counts బ్రేక్, 5 counts బ్రేక్. సో ఇది ఎంత వెళ్ళగలితే అంత. సెకండ్ సెట్లో, నెక్స్ట్ వేరియేషన్లో సో ఇదే పొజిషన్లో ఇలా పెట్టి కౌంట్ ఇచ్చుకోండి. 5 countsా, 10 countsా, 20 countsా. ఫస్ట్లో 5 counts. స్ట్రెచ్చింగ్, చాలా స్ట్రెచ్చింగ్ అవుతుంది థై పార్ట్కి. ఓకేనా? సో నెక్స్ట్ ఈజీ వేరియేషన్, బాటిల్. పక్కనే బాటిల్ పెట్టుకోండి, అప్పుడప్పుడు వాటర్ తాగుతుండండి. సో బాటిల్తో ఈజీగా ఇంట్లో ఏ పరికరాలు అక్కర్లేదు, ఇలా నుంచుని. సో 3 sets, 3 rounds లాగా. ఓకే, నేను 10 rounds చేస్తాను మామూలుగా ఇప్పుడు కూడా, బట్ మీరు 5 rounds చేసుకోండి. నేను 3 rounds చేసి చూపిస్తాను. ఎస్. ఇది సైడ్స్ మీద, థైస్ మీద పడుతుంది.
ఎస్. సో ఇవన్నీ 10 వేరియేషన్స్ ఫర్ ఆర్ దిస్ పార్ట్ ఆఫ్ ద బాడీ. యా, డన్. సో ఇంకోటి ఏం యాడ్ చేస్తారంటే, ఇప్పుడు ఈ 10 వేరియేషన్స్లో మీరు ఒక 5 స్టార్ట్ చేయండి స్టార్టింగ్లో. తర్వాత మీకు కావాల్సినట్టుగా దీన్ని వేరియేట్ చేసుకొని, అంటే మీకు కావాల్సిన యాడ్ చేసుకొని, ఓపిక ఉంటే 10 వేరియేషన్స్ చేశాక లాస్ట్ది నేను పడుకొని చూపించాను, ఎందుకంటే హిప్ రిలాక్స్ అవుతుంది కాబట్టి. సో ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది, ఒక 15 మినిట్స్ అయిపోయాక అలా పడుకొని యోగ నిద్ర, మీకు చెప్పా కదా యోగ నిద్ర గురూజీ వాయిస్లో ఉంటుంది. మనకి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీ మీద నుంచి తీసుకెళ్తే ఒక్కొక్క బాడీ పార్ట్ చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ఓకే, వీలుంటే ఇక్కడే చిన్న భస్త్రికా ప్రాణాయామ కూడా యాడ్ చేయండి. సో ఎక్సర్సైజ్, భస్త్రికా ప్రాణాయామ ఫాలోడ్ బై యోగ నిద్ర, అలా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది మీ స్టార్టర్స్కి. ఇప్పుడు దాకా చేయని వాళ్ళందరూ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓకే.